My dear friends, today we are meditating on the promise verse which is in 2 Corinthians 1:20. నా ప్రియ స్నేహితులారా, 2 కొరింథీలకు రాసిన పత్రిక 1:20లో ఉన్న వాగ్దానమును నేడు మనం ధ్యానించబోతున్నాము. All the promises of God in him are yes, and in him amen, to the glory of God through us. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగును. My dear friends, according to this verse, all the promises that God has given you are yes and amen. ప్రియ స్నేహితులారా, ఈ వచన అనుసారముగా దేవుని వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి. Today you may be waiting for God's promise for your life to be fulfilled. ఈరోజు మీ జీవితంలో దేవుని వాగ్దానము నెరవేరాలని వేచి ఉన్నారేమో. God may have given you a great plan, a great promise for you and your family, or for your work, for your business. ప్రభు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ఉద్యోగం కొరకు, లేక మీ వ్యాపారం కొరకు ఒక గొప్ప వాగ్దానమును మీ జీవితం కొరకు ఇచ్చి ఉన్నాడు. Even for your future. మీ భవిష్యత్తు కొరకు. And you may be waiting for it to be fulfilled in your life. మీరు మీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేరాలని కనిపెడుతూ ఉన్నారేమో. You may be going through a lot of struggle. మీరు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారేమో. You may be suffering. మీరు కష్టపడుతూ వేదన It may పడుతున్నారు. seem like it has all come to an end. అంతా ఇంకా ముగిసిపోయింది అన్నట్టుగా మీకు అనిపిస్తుందేమో. And you may have lost faith on the promise that God has given you. దేవుడిచ్చిన వాగ్దానము పైన కూడా విశ్వాసమును మీరు కోల్పోతున్నారేమో. Yes, my dear friends, even in the Bible we see how Abraham was doubting whether God's promise in his life would be fulfilled. అవును ప్రియ స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో కూడా అబ్రాహాము దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతుందా లేదా అని అనుకోవడం చూస్తాం. Sarah even laughed listening to it. సారా అయితే విన్నప్పుడు నవ్వేసింది. That even in their old age they will have many children and descendants. వృద్ధాప్యంలో వారికి అనేక మంది బిడ్డలు సంతతి కలుగుతుందని విన్నప్పుడు. We see the Israelites when God had promised that he will bring them out of their suffering. వారి శ్రమలో నుంచి బయటికి విడిపిస్తాను అని ప్రభు వాగ్దానము చేసినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారో చూసినట్టయితే, Out of Egypt. ఐగుప్తు నుండి They would have been wondering, when will we get to the promised land? ఎప్పుడు వాగ్దాన దేశంలోనికి వెళ్తామా అని వారు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. And when God promised them a savior, ప్రభు వారికి ఒక రక్షకుని వాగ్దానం చేసినప్పుడు, a Messiah to free them and deliver them, వారిని విడిపించడానికి ఒక మెస్సియాని వాగ్దానం చేసినప్పుడు, it might have sounded like it was impossible to happen because of all that they were going through. వారు ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి అది జరగడము అసాధ్యము అని వారికి అనిపించి ఉండవచ్చును. Because they were in captive, they were under slavery. వారు బందీలుగా బానిసత్వంలో ఉన్నారు కాబట్టి It was impossible for them to believe. అది నమ్మడానికి వారికి అసాధ్యము. But in all these things, we see how God fulfilled his promise each and every time. అయితే వీటన్నిటి మధ్యలో కూడా ప్రతిసారి ప్రభు తన వాగ్దానమును ఎలా నెరవేర్చాడో మనం చూస్తాము. God gave Abraham and Sarah a beautiful child even in their old age. ప్రభు వృద్ధాప్యంలో కూడా అబ్రాహాము శారాలకు చక్కని బిడ్డను అనుగ్రహించి ఉన్నాడు. And he became a father of a nation. అబ్రాహాము జనములకు తండ్రిగా మారాడు. God led the Israelites out of Egypt and they entered into the promised land. ప్రభు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. And finally Jesus came as the Messiah to save his people from sin. చివరిగా యేసయ్యే మెస్సయ్య వలె వచ్చి తన ప్రజలను పాపం నుండి రక్షించాడు. He came as our savior and delivered his మన people. రక్షకుడిగా ఆయన వచ్చి తన ప్రజలను ఆయన విడిపించాడు. Each and every time God promised his people, he never let them down. ప్రభు వాగ్దానం చేసిన ప్రతిసారి తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. He fulfilled his promise. వాగ్దానములను ఆయన నెరవేర్చాడు. Even in our family and the ministry, God had promised many things and he gave us many plans, has been faithful to fulfill each one of మా them. కుటుంబంలో మరియు పరిచర్యలో కూడా ప్రభు అనేకమైన వాగ్దానములను, ప్రణాళికలను మా పట్ల చేసి వాటన్నిటినీ కూడా ఎంతో నమ్మకంగా నెరవేర్చారు. In the midst of sickness, in the midst of financial problems, in the midst of poverty, God promised that through my grandfather, Dr. D.G.S. Thinakaran, that he would build a university. అనారోగ్యాలలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు మరి మా తాతగారు DGS దినకరన్ గారి ద్వారా ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలి అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. He had nothing in his hand. ఆయన చేతిలో అప్పుడు ఏం లేదు.
It was impossible for him to believe at the time. అది నమ్మడానికి కూడా అది ఎంతో అసాధ్యమైన విషయము. How would such a big project come to be? అంత పెద్ద ప్రాజెక్ట్ నాకెలా లభిస్తుంది? But still, God was faithful to fulfill his promise and the plans that he gave his servant. కానీ తన సేవకుడికి ఆయన ఇచ్చిన ప్రణాళికలను వాగ్దానములను నెరవేర్చడంలో ప్రభు నమ్మకంగా ఉన్నాడు. Today, Karunya is standing as a deemed university and is among the top-ranked university in the nation and in the world. ఈరోజు కారుణ్య విశ్వవిద్యాలయం ప్రపంచంలోని దేశంలోని ఒక ఉన్నతమైన విశ్వవిద్యాలయంగా డీమ్డ్ యూనివర్సిటీగా ఉంటూ అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నది. Thousands of students graduate each year and are placed in high positions in the world. ప్రతి సంవత్సరం వేల కొలది మంది విద్యార్థులు ఇక్కడి నుంచి ఉత్తీర్ణులై ఎంతో ఉన్నతమైన ఉద్యోగాల్లో చేరతారు. Whatever God promises, though it may be hard to believe, it is yes and amen for us. ప్రభు చెప్పిన వాగ్దానములు మనకి నమ్మడానికి అసాధ్యంగా ఉన్నా కూడా అవన్నీ క్రీస్తునందు అవును ఆమేనై ఉన్నవి. Today you may be in suffering, today you may be in financial need, today you may have nothing in your hand and it may be impossible to believe the promise that God has given you. ఈరోజు మీరు శ్రమల్లో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, చేతిలో ఏమీ లేకుండా ఉన్నారేమో, కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానమును నమ్మడం మీకు అసాధ్యమైనదిగా ఉన్నదేమో. Maybe it's to start a new business or for a life partner or for something in your future, in your life that is not present at the moment. ఇప్పుడు మీ జీవితంలో లేనిది భవిష్యత్తులో ఏదైనా ప్రారంభించాల్సిన వ్యాపారం గురించి లేదా జీవిత భాగస్వామి గురించి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడేమో. The doctors may say it is impossible for you to conceive, it is impossible for you to recover, it is impossible for you to survive. నీవు గర్భం ధరించడం అసాధ్యము, నీవు కోలుకోవడం అసాధ్యము, నీవు అసలు బ్రతకడమే అసాధ్యము అని వైద్యులు ఒకవేళ చెబుతూ ఉన్నారేమో. But when God promised his healing to you, he will definitely make you live and make you enjoy his blessing. కానీ ప్రభు తన స్వస్థతను వాగ్దానం చేసినప్పుడు ఆయన నిశ్చయముగా నిన్ను జీవింపజేసి వాగ్దానమును అనుభవింపజేస్తాడు. So today cling on to God's promise. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానమును హత్తుకొనండి. It is yes and amen in your life. అవి మీ జీవితంలో అవును ఆమేనై ఉన్నది. Shall we receive it today? ఈరోజు అవి పొందుకుందామా? Lord, we thank you for all the promises you have given your children. ప్రభువా, నీ బిడ్డలకు మీరు ఇచ్చిన వాగ్దానములన్నిటినీ బట్టి వందనాలయ్యా. Today it may be impossible for them to believe because of the circumstances in their life. వారి జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మీరు ఇచ్చిన వాగ్దానములను నమ్మడం వారికి కష్టతరంగా ఉండవచ్చు. But let your hope arise within them right now. కానీ ఇప్పుడే నీ నిరీక్షణ వారిలో నుండి ఉదయించునుగాక. Lord, comfort them and show them that the promises that you've given them will be fulfilled. ప్రభువా, మీరే వారిని ఆదరించి మీరు ఇచ్చిన వాగ్దానములన్నిటినీ నెరవేరుస్తానని తెలియజేయండి. Lord, we receive that it is yes and amen for us. మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ అవును ఆమేనైనట్టుగా మేము స్వీకరిస్తున్నాం. Let it come to pass very quickly. అవన్నీ త్వరగా జరుగునుగాక. And let them enjoy the blessings that you give them. మీరు ఇచ్చే ఆశీర్వాదములు వారు అనుభవించుదురుగాక. As you prepare their hearts, మీరు వారి హృదయాలను సిద్ధపరుస్తున్నారు. prepare their family, వారి కుటుంబాన్ని సిద్ధపరచండి. prepare them in this situation. ఈ పరిస్థితుల్లో అన్ని సిద్ధపరచండి. Give them your comfort, నీ ఆదరణ కలగజేయండి. give them your hope, నీ నిరీక్షణ ఇవ్వండి. and help them to hold on to you, నేను గట్టిగా పట్టుకొనగలిగే and శక్తిని let them enjoy the blessing along with you when you give it to them, Lord. ప్రభువా, నీతో నీ ఆశీర్వాదములను కూడా వారు అనుభవించే కృపనివ్వండి. Bless them today ఈరోజు దీవించండి. and be with them throughout the day, Lord. ఈరోజంతా వారికి తోడై ఉండండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.